గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి మేడం. మీ బాబు పేరు తెలియచేయండి అమ్మా. వంశీకృష్ణ మేడం. వంశీకృష్ణ. పుట్టిన తేదీ? 1997 మేడం. 1997. ఎన్నో నెల ఎన్నో తారీఖు అమ్మా? సెప్టెంబర్ 18 మేడం. సెప్టెంబర్ 18. పుట్టిన సమయం? పుట్టిన సమయం 8:30 మేడం. మార్నింగ్ నైటా అండి? పొద్దున మేడం, పొద్దున. పొద్దున 8:30. ఎక్కడ జన్మించారండి మీ అబ్బాయి? హైదరాబాద్ మేడం. హైదరాబాద్లోనేనా? ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్కారం గురుగారు. అమ్మ బాగున్నారమ్మా? బాగున్నాం గురుగారు. అమ్మ చెప్పండి. అదే బాబు గురించి గురుగారు, ఆయన మ్యారేజ్ ఎట్లుంటది ఏం కదా. 18 సెప్టెంబర్ 97 ఉదయం 8:30 పుట్టాడు కదండి ఈయన? అవును గురుగారు. హైదరాబాద్ లో? అవును గురుగారు. ఒక్క నిమిషం అమ్మా. ఏం చదువుతున్నాడమ్మా ఈయన? ఇది చదువు అయిపోయింది గురుగారు, డిప్లొమా చేసిన గురుగారు. కొంచెం బ్యాక్లాగ్స్ ఉన్నాయని ఐటీ చేసిన గురుగారు. ఐటీ చేసిండు, జాబ్ కోసం వెతుకుతుండు కానీ మనకి ఎక్కడ ఏదో చేద్దామంటాడు, చేయడు గురుగారు. ఓకే, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మళ్ళా చెప్పండి అమ్మా. 1997 సెప్టెంబర్ 18 పొద్దుగాల 8:30 గురుగారు. 1997 సెప్టెంబర్ 18. పొద్దున్న 8:30 కదా? అవును గురుగారు. 8:35 అన్నారు గురుగారు. అప్పుడే కార్డు రాసి ఇచ్చారు కోటి హాస్పిటల్లో. ఓకే, నక్షత్రం వచ్చింది రేవతి నక్షత్రం 2వ పాదం కదండి, మీనరాశి. అవును గురుగారు. ఓకే, ఇది లగ్నంలో కుజుడు ఉన్నాడమ్మా. కొద్దిగా స్వల్పంగా కుజదోషం ఉంది. 7, 8 స్థానాలని కుజుడు చూస్తున్నాడు. అదొకటి దోషం కనబడుతుంది ప్రధానంగా. ఈ యొక్క గురువు కూడా పాపదృష్టి కూడా 8వ స్థానం మీద ఉందండి. 8 అంటే వివాహానంతర జీవితాన్ని తెలియజేస్తుంది. 7 ఏమో వివాహంలో పాపగ్రహాలు చూస్తే గనక వివాహం అనేది ఆలస్యం సూచిస్తుంది అనమాట. అట్లా కొద్దిగా ఏదో కుజ గురువులకు సంబంధించిన దోషాలు ఉన్నాయి. ఎక్కువ పసుపు రంగు వస్త్రాలను, ఎరుపు రంగు వస్త్రాలు ఇట్లాంటివి ధరించద్దని చెప్పండి. అలాగే మంగళవారం పూట, గురువారం పూట కొత్త పనులు ఏవి ప్రారంభించకపోవడం మంచిది. అలాగే చిత్త, ధనిష్ట, మృగశిర, విశాఖ, పునర్వసు, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాల రోజు కూడా కొత్త పనులు ఏవి ప్రారంభించకూడదు. అలాగే ఈయన ఈ యొక్క కుజుడికి సంబంధించి కొద్దిగా దోష నివారణార్థం ఈ యొక్క మంగళవారం అంగారక స్తోత్రం చదువుకుని కందులును, ఎరుపు రంగు వస్త్రము ఒక 7 మంగళవారాలు దానంగా ఇవ్వమనండి. ఇస్తే కనుక కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అట్లాగే రెగ్యులర్ గా కూడా ఈ యొక్క దుర్గాదేవిని బాగా పూజించమనండి. పూజిస్తే కనుక కొద్దిగా అనుకున్న పనులు కొద్దిగా సకాలంలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క వివాహం కూడా తొందరగా అవుతుందండి. ఎక్కువ ఏంటంటే బ్లూ కలర్, బ్లాక్ ఇలాంటి కలర్స్ ఎక్కువ వాడమనండి. ఆకుపచ్చ ఇలాంటి కలర్స్ వాడమనండి ఎక్కువ. అలా అయితే వాడితే కనుక కొద్దిగా అనుకూలత ఏర్పడుతుంది. ఇప్పుడు దశ మారిందమ్మా, శుక్రుల రాహు నడుస్తుంది. 9 జనవరి 2024 నుంచి దశ మారింది. ప్రస్తుతం అయితే వివాహానికి అనుకూలంగా ఉందండి. తొందరగా వివాహం అవుతుంది. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఓకేనా? చేస్తున్నాను. శుభం. ఓకే అండి, గురువు గారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు దక్కుతాయి.